కార్తీక మాసంలో భార్యాభర్తలు నిష్ఠతో శివుణ్ణి ఆరాధిస్తే ఏ కష్టాలు రావంటండి. నేను దొరబాబు కలిసుండుంటే మేము కూడా ఇలా పూజలు చేసేవాళ్ళం. నాకు అదృష్టం లేకుండా పోయింది. శివయ్య, నువ్వు పోలాశంకరుడివి. భక్తులు కోరిన ఏ కోరికనైనా తీరుస్తావంట. నేను నా భర్తతో కలిసి కార్తీక మాసం నీ గుళ్ళో దీపం వెలిగించాలనుకున్నాను. కానీ నేనిప్పుడు నా భర్త నుంచి దూరంగా వచ్చేశాను. నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో ఇక ఇప్పటికీ నా కోరిక నెరవేరే అవకాశమే లేదు. శివయ్యను కోరుకున్నాక ఆ మొక్కు తీరదన్న ప్రసక్తే ఉండదమ్మా. శివయ్యను వేడుకున్నాక ఆయనే తన మొక్కును చెల్లించుకునేట్టు చేసుకుంటాడు. వేదన పడవద్దు, నువ్వనుకున్నది జరుగుతుంది. ఎలా జరుగుతుందమ్మా? నా కోరిక మనసుకి దగ్గరగా ఉన్నా అది తీరే మార్గం నెరవేరలేనంత దూరంగా ఉంది. ఆ మహాదేవుడు తలుచుకుంటే అది ఎంత కష్టమైనా తీరుతుంది. నీ సంకల్పాన్ని ఆ దేవుడి మీద బలంగా ఉంచుకో చాలు. కార్తీక మాస సమయం ఈ రాత్రి వరకు ఉంది. నువ్వు తిరిగి సాయంత్రం మళ్ళీ రా. నువ్వు కోరిన కోరికను శివయ్యే తీర్చుకుంటాడు. మీ నోటి చలువ శివయ్య ఆశీర్వాదం నా మొక్కు తీరితే నాకదే చాలు. శివయ్య, నువ్వే దిక్కు. హైదరాబాద్లో ఉన్నాడు. ఈవిడేమో నా మొక్కు తీరుతుందని బలంగా చెప్తుంది. ఇదిలా సాధ్యం?
అమ్మా. ఎరా రాజీవ్, రీచ్ అయ్యారా? ఇంకా లేదమ్మా, ఇప్పుడే వైజాగ్ సిటీలోకి ఎంటర్ అయ్యాం.